ప్రపంచంలో అనేక నగరాలు ఉన్నాయి. కొన్నింటికి చరిత్ర ఉంది, కొన్నింటికి సంస్కృతి ఉంది. కానీ ఒకే ఒక నగరం ఉంది. అది కాలాన్ని మించినది, అది శాశ్వతం. అదే కాశీ. ఈరోజు మనం అడుగు పెట్టబోయేది మానవ నాగరికత కంటే ముందే నిలిచిన ఒక పవిత్ర స్థలంలోకి. ఇక్కడ మరణం అంతం కాదు, ఇది మోక్షానికి ద్వారం. ఇది కేవలం ఒక యాత్ర కాదు, ఇది ఆత్మతో చేసే సంభాషణ. కాశీ ఆవిర్భావం పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టి జరగకముందే ఈ నగరముందట. శివుడు స్వయంగా తన నివాసంగా ఎంచుకున్న ప్రదేశం కాశీ. కాశీని ఆనందవనంగా కూడా పిలుస్తారు. ఇది శివతత్వం ఆవిర్భవించిన కేంద్రమని నమ్మకం. వారణాసి అంటే రెండు నదుల మధ్యలోని భూమి. వరుణ ఆసి అనే రెండు నదులు ఇక్కడ కలుస్తాయి. ఈ సంగమమే జీవనానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక. మోక్షపురి కాశీ. మనిషి జీవితంలో అంతిమ క్షణం, అతిపెద్ద సత్యం మరణం. కాని కాశీలో ఆ మరణమే విముక్తి. శివుడు స్వయంగా మరణించేవాడి చెవిలో తరకమంత్రం చెబుతాడని విశ్వాసం. ఆ శబ్దం ఆ ఆత్మను జనన మరణాల చక్రం నుండి బయటకు తీసుకెళ్తుంది. అందుకే కాశీకి వచ్చి మరణించడం మోక్షానికి ద్వారమని భావిస్తారు. మాణికర్ణికా ఘాట్. కాశీలోని అత్యంత పవిత్రమైన స్థలం మాణికర్ణికా ఘాట్. పగలు రాత్రి ఇక్కడ యజ్ఞులు ఎప్పుడూ ఆరవు. వేల ఏళ్లుగా నిరంతరం దహన కర్మలు జరుగుతూనే ఉన్నాయి. పురాణం చెప్పుతుంది, విష్ణువు తపస్సు చేసినప్పుడు వచ్చిన స్వేదబిందువుతో ఇక్కడ ఒక కుంత ఏర్పడింది. ఇంకో కథ ప్రకారం శివుడి చెవిరత్నం మాణిక్యం ఇక్కడ పడిపోయింది. అందుకే ఈ స్థలాన్ని మాణికర్ణిక అని పిలుస్తారు. ఇక్కడ మంటలు అంతం కాదు, అవి ఆత్మకి నూతన ఆరంభం. అన్నపూర్ణదేవి లీల. ఒకసారి శివుడు అన్నాడు, ప్రపంచమంతా మాయ. అప్పుడు పార్వతీదేవి ప్రశ్నించింది, అయితే ఆకలి ఎందుకు? ఆ ప్రశ్నకి సమాధానం చూపించడానికి ఆమె కాశీలో అన్నపూర్ణదేవిగా అవతరించింది. ఆమె చేతిలో అక్షయ పాత్ర. ఎవరికి ఆకలి ఉంటే ఆ పాత్ర నుండి అన్నం లభిస్తుంది. అప్పటి నుంచి కాశీలో అన్నం బ్రహ్మస్వరూపం అన్న భావన బలపడింది. భగీరథుని తపస్సుతో గంగామాత భూమిపైకి దిగింది. ఆ గంగా ప్రవాహం కాశీ గుండా పారుతుంది. గంగలో ఒక మునక పాపాలను కడగగలదని నమ్మకం. కానీ కాశీలో గంగా కేవలం నది కాదు, అది విముక్తికి మార్గం. అందుకే ఇక్కడ గంగా, శివుడు, కాశీ అనే త్రయం విడదీయరానిది. హరిశ్చంద్ర ఘాటు. సత్యవంతుడైన రాజు హరిశ్చంద్రుడు తన వాగ్దానం కోసం రాజ్యం వదిలాడు. అతను కాశీకి వచ్చి దహన కర్మలు చేసే స్థలంలో పనిచేశాడు. ఈ కథ కష్టాల ముందు సత్యాన్ని వదలకూడదనే బోధన. ఆ కారణంగా ఈ ఘాటును హరిశ్చంద్ర ఘాట్ అని పిలుస్తారు. ఇది సత్యానికి ప్రతీక, నిజాయితీకి నిలువత్తు సాక్ష్యం. కాశీ సాహిత్యం, తత్వం. కాశీ కేవలం శివుని నగరం మాత్రమే కాదు, ఇది జ్ఞానానికి కేంద్రం. బుద్ధుడు ఇక్కడే సారనాథ్ వద్ద తన మొదటి బోధన ఇచ్చాడు. తులసీదాస్ రామచరితమానస రాసింది కూడా ఇక్కడే. జైన, బౌద్ధ, హిందూ అన్నిటికీ ఇది పవిత్ర స్థలం. కాశీ అనేక సంప్రదాయాల సంగమం, మిస్ట్రీలు అండ్ విశ్వాసాలు. కాశీలోని దీపాలు ఎప్పుడూ ఆరిపోవని నమ్మకం. మాణికర్ణిక శ్మశానంలో శివగణాలు తిరుగుతారని విశ్వాసం. ఇక్కడి దహన కర్మలు ఎప్పటికీ ఆగవు, అవి యుగాల నుంచి కొనసాగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి యాత్రికుడు ఒక అనుభూతితో తిరిగి వెళ్తాడు. కాశీలో మనిషి చూసేది మరణం, కాని మనసులో కలిగేది జీవితం యొక్క అసలు అర్థం. ముగింపు. కాశీ అనేది కేవలం ఒక నగరం కాదు, అది ఒక అనుభవం, అది ఒక రహస్యం. ఇక్కడ మనిషి తెలుసుకుంటాడు, శరీరం నశ్వరమని, ఆత్మ శాశ్వతమని. కాశీకి వెళ్ళినవాడు తిరిగి రాకపోవడాని కాదు, తనలోని ఒక భాగం మాత్రం ఎప్పటికీ అక్కడే మిగిలిపోతుంది. ఎందుకంటే